అద్విమం ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే 9 నెలల ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి 9వ నెల ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ కనుక మీలో కనిపిస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు. బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు ఏంటంటే వీటిని మనం చలినొప్పులు అని చెప్తూ ఉంటాం. అంటే ఇవి లేబర్ పెయిన్స్ లాగానే అనిపిస్తూ ఉంటాయి, కానీ రావడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది 8 నెలల చివరిలోను 9 నెలల్లోనూ ఈ బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు వస్తూ ఉంటాయి. ఇలా నొప్పి వచ్చినప్పుడు మనకి ఏంటంటే మనకు డెలివరీ నార్మల్ డెలివరీ అవకాశం ఉంది. సో నార్మల్ డెలివరీ కోసం మన బాడీ సిట్రయిట్ అవుతుంది అని అర్థం అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ఇది రావడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. కానీ నార్మల్గా డెలివరీ పెయిన్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాయి అంటే అది డెలివరీ అయ్యే వరకు కూడా ఆగవు, ఎక్కువగా పెరుగుతుంటాయి. కానీ బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అయితే అలా ఉండవు. తగ్గడం, ఎక్కువగా రావడం, మళ్ళీ తగ్గడం, రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఉంటాయి అన్నమాట పెయిన్స్. ఫస్ట్ సిమ్టమ్ అనమాట. ఇక సెకండ్, బేబీ కిందికి డ్రాప్ అవడమే కాక పెల్విక్ క్యావిటీలో తల ఫిక్స్ అయిపోవడం అనమాట. సో నేను ఇమేజ్లో చూపించినట్టు నార్మల్గా 36 వీక్స్ తర్వాత బేబీ కిందికి డ్రాప్ అవుతుంది. మీరు అంటే ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఉంటే బేబీ కిందికి డ్రాప్ అయింది అనగానే నార్మల్ డెలివరీ అవుతుందని కాదు. బేబీ యొక్క తల సెఫాలిక్ పొజిషన్స్కి వచ్చేసి ఆ పెల్విక్ క్యావిటీలో తల ఫిక్స్ అయితే ఇంకా అప్పుడు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా అవుతుందని అర్థం అనమాట. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అంటే ఈ 36 వీక్స్ తర్వాత బేబీ డ్రాప్ అయినా కూడా మనం చాలా రెస్ట్ తీసుకోవడం, అంటే ఎలాంటి పనులు చేయకుండా ఓన్లీ బెడ్ పైన పడుకోవడం, నార్మల్గా లేవడం, కూర్చోవడం ఇంత మాత్రం చేస్తేనే కొన్ని సందర్భాలలో బేబీ మళ్ళీ బ్రీచ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు 9 నెలలు పడినాక కొన్ని ఎక్సర్సైజ్లు, వాకింగ్స్ అట్లా చేస్తూ ఉంటే సో సెఫాలిక్ పొజిషన్కి వచ్చిన బేబీ ఆటోమేటిక్గా ఈ పెల్విక్ క్యావిటీలో వెళ్ళిపోతుంది అనమాట. సో పెల్విక్ క్యావిటీలోకి వెళ్ళిపోయింది అంటే ఇంకా నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం. సో మీరు స్కానింగ్ చూసుకున్నప్పుడు స్కానింగ్ రిపోర్ట్లలో తెలుస్తూ ఉంటుంది బేబీ సెఫాలిక్ వచ్చేసింది అనేసి. సో మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో అప్పటి వరకు పొట్ట ఇక్కడ పైన అనిపించిన పొట్ట జారినట్టు అనిపించడం, బేబీ కాళ్ళ సందుల్లో ఉన్నట్టుగా అనిపించడం, ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం. ఇక మరొకటి ఏంటంటే పొత్తి కడుపులో నొప్పి. సో పొత్తి కడుపులో అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది, పెల్విక్ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది, కొంచెం గుంజినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లా వచ్చినా కూడా మీకు నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం. సో కొందరిలో వెజినల్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. వెజినల్ పెయిన్ వచ్చినా కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. అలాగే పొట్ట పైన తిమ్మిరి అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా అనిపించినా కూడా మీకు నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట. అలాగే బాగా విపరీతంగా బ్యాక్ పెయిన్ రావడం అనమాట. సో విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే నార్మల్గా మనకు పొట్ట పెరుగుతూ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, కానీ మనకి 9 మంత్స్లో నార్మల్ డెలివరీ అయ్యే బ్యాక్ పెయిన్ అది వేరేగా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది అనమాట. సో కూర్చోలేం, నడవలేం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లా ఏమైనా అనిపిస్తే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అర్థం. అంటే నేను చెప్పే సిమ్టమ్స్లో కొన్ని ఉంటూ ఈ బ్యాక్ పెయిన్ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది అని అర్థం అనమాట. ఇక మరొకటి ఏంటంటే బేబీ కిందికి డ్రాప్ అయింది అంటే యూరిన్ పదే వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే బేబీ తల కిందికి జారి ఆ యొక్క పెల్విక్ పైన, ఈ యొక్క మూత్రనాళాల పైన కొంచెం ప్రెజర్ తీసుకొస్తుంది. ఆ ప్రెజర్ తీసుకురావడం వల్ల మనకి పదే యూరిన్ పాస్ చేసే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ముఖ్యంగా నైట్ టైంలో చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి అప్పటి వరకు కాన్సెప్షన్ ప్రాబ్లం ఉంటుంది కొందరికి ఉండదు, నార్మల్గా ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైతే బేబీ కిందికి డ్రాప్ అవుతుందో, డ్రాప్ అయిన తర్వాత మోషన్స్ అనేవి రోజులో 2-3 టైమ్స్ అట్లా వెళ్తూ ఉంటారన్నమాట, లూజ్గా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే బేబీ నేను చెప్పినట్టు కిందకి ఈ పేగుల పైన కూడా ప్రెజర్ తీసుకొస్తుంది. అట్లా తీసుకురావడం వల్ల సో మనకి ఆటోమేటిక్గా ఈ మోషన్ రోజులో 2-3 టైమ్స్ వెళ్ళడం, లేదా అంటే యూరిన్ పదే వెళ్ళిన ఫీలింగ్ రావడం, వెళ్ళినట్టు అనిపించడం, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే ఈ 9 నెలల్లో మనకి నార్మల్ డెలివరీ అవకాశం ఉంటే కొంచెం డల్గా కూడా ఉంటుంది అన్నమాట బాడీ. అంటే కొంచెం అంటే ఏమంటారు, ఓపిక లేకుండా ఉండడము, కొంచెం నీరసంగా అనిపించడం, అసౌకర్యంగా అనిపించడం, నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించడం, ఇవన్నీ ఉంటాయి. సో వీటితో పాటు ఏంటంటే కొంచెం నిద్ర సమస్య కూడా ఉంటుంది నైట్ టైం. సో 9 మంత్స్లో బేబీ కిందికి డ్రాప్ అయినప్పుడు కొంచెం నిద్ర కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఒకవేళ నార్మల్ డెలివరీ అవకాశం ఉంటే వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్కువగానే అవుతూ ఉంటుంది అనమాట. సో వైట్ డిశ్చార్జ్ కూడా, ఇవన్నీ నేను చెప్పిన సిమ్టమ్స్
ఉంటే కనుక మీకు నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుంది అని అర్థం అన్నమాట. సో మీరు ఇంకా నార్మల్ డెలివరీ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.